రిలీఫ్ క్యాంప్స్ తీసుకురావటమే కాకుండా అక్కడ మంచి భోజనం సదుపాయం, అదేవిధంగా దుప్పట్లు, చలికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మెడికల్ క్యాంపులు పెట్టాం. మొదటిసారి ప్రతి రిలీఫ్ సెంటర్లో కూడా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ కూడా ఏ ఒక్క కొద్దిగా అనుమానం ఉన్నా సరే ఇమీడియట్గా వాళ్ళకి మెడికేషన్ చేయటం. అదేవిధంగా ఈసారి వాటర్ ఇవ్వటమే కాకుండా, వాటర్ సప్లై ఇవ్వటమే కాకుండా బాటిల్స్, ఇంకో ఒక ముందు చూపుతోటి వేడి నీళ్ళన్నింటినీ కూడా వేడి చేసి వడపోసి అందరికి కూడా నీళ్ళు అందించడం అనమాట. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ముందు ఏ ఒక్కరు కూడా ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తీసుకున్నాం. ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నాం, మనకైతే 3 డిస్కమ్స్ ఉన్నాయి. విశాఖపట్నం పరిధిలో ఉన్న డిస్కము, అదేవిధంగా విజయవాడ పరిధిలో ఉన్న డిస్కమ్స్ ఉంటాయి. మచిలీపట్నం, బాపట్ల, చీరాల, పర్చూరు, అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి విజయవాడ కింద వస్తుందన్నమాట. అదేవిధంగా కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇవన్నీ కూడా ఈపీడీసీల కింద వస్తుంది. కొద్దిగా తుఫాన్ ప్రభావం తక్కువ ఉంది కాబట్టి తిరుపతి డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున 1400 నుంచి 1500, ఫస్ట్ 800 మంది సరిపోతారు అనుకున్న తర్వాత తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గాలులు ఎక్కువగా ఉంటాయనే దానికోసం 1500 మందిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాం. మచిలీపట్నం ప్రాంతానికి కానీ, బాపట్లకు కానీ, లేకపోతే మిగతా ఈస్ట్ వెస్ట్ అనకాపల్లి ఈ ప్రాంతాలకు అందరినీ తీసుకొని వచ్చేసి ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిందో ఇమ్మీడియట్గా మా ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ఎక్కడ కూడా సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ వచ్చామన్నమాట. 2 నుంచి 3 రోజులు పట్టింది, మొత్తం కంప్లీట్ చేసాము. వాటికి అందరు హౌస్ హోల్డర్స్కి మొత్తానికి కూడా ఇమీడియట్గా డే అండ్ నైట్ పనిచేసి అందరికి కూడా కరెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అదే కాకుండా ఇవాళ నుంచి అగ్రికల్చరు, ఆక్వాకల్చరు, అదేవిధంగా గాలికి డ్యామేజ్ కాకుండా స్తంభాలు కొన్ని చోట్ల వంగిపోయి వాటిని అన్నింటినీ సరి చేయటం ఈ 2 రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. సాధారణ స్థితికి 24 గంటల్లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. మీరు చూడండి ఒకసారి 12,500 పోల్స్ పైన డ్యామేజ్ అయింది. అన్నిటిని కూడా కొత్త పోల్స్ రీప్లేస్ చేశాము. దాదాపు 2,900 కిలోమీటర్లు కండక్టర్ మొత్తం డ్యామేజ్ అయింది. అవన్నీ కూడా వేయటం జరిగింది అనమాట. ట్రాన్స్ఫార్మర్లు దాదాపు 2,500 నుంచి 3,000 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అన్నింటిని కూడా రీప్లేస్ చేసాం. చాలా పెద్ద ఎత్తున మొత్తం ఎక్కడ ఏది జరిగినా సరే ఇమీడియట్గా రీప్లేస్ చేయటం. చెట్లు ఎక్కడ చాలా పెద్ద ఎత్తున గాలి రావటం వల్ల చెట్లు వచ్చే స్తంభాల మీద పడి ఇరిగిపోయి ఎమ్మటే డ్యామేజ్ అవటం. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎమ్మటే మేము ఇంటిమేట్ చేసాం. ఎమ్మటే ఈ ఫలానా చాట స్తంభం పడింది, ఒక 4 గంటలు పడుతుంది, మీరు కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పి ఇమీడియట్గా అక్కడ మనుషులు పంపించడం. స్థానికులు సహాయం తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ సహాయ సహకారాలు తీసుకుని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా చెట్లు నరిగేయటం, ఇమీడియట్గా చెట్లు ఎక్కడన్నా అడ్డం పడితే అవి కట్ చేయటం, ఇమీడియట్గా దాన్ని రీస్టోర్ చేయటం, పవర్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ జరిగింది. కొన్నిసార్లు విపరీతంగా వర్షం ఉండటం. నెల్లూరు జిల్లా ఉంది, కావలి ఉంది, అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అందుకని ఆ ఏరియాలో ఎక్కడైతే ప్రమాదం వచ్చిందని తెలిసిందో ఆ ఏరియాలో ముందే మేము పవర్ షట్ డౌన్ చేసాం. పవర్ షట్ డౌన్ చేసి ప్రమాదాలు నివారించడం కోసం షట్ డౌన్ చేసాం. మచిలీపట్నంలో 70 నుంచి 80 కిలోమీటర్లు వేగంగా గాలి వచ్చినాయి, అక్కడ పవర్ షట్ డౌన్ చేసాం. మంత్రి గారు ఎమ్మటే పొద్దున్నే ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా ప్రాబ్లం ఉందని నేను కూడా వెళ్ళాను. ఒక డైరెక్టర్ని అక్కడ మచిలీపట్నంకి మన డిస్కమ్ నుంచి ఒక డైరెక్టర్ని పెట్టి అంతా అయిపోయిన తర్వాత పనంతా పూర్తి చేసి అందరికి పవర్ ఇచ్చిన తర్వాతే విజయవాడ రమ్మని చెప్పి ప్రతి ఒక్క ఆఫీసర్ని ప్రతి ఒక్క జిల్లాకేసి దగ్గరుండి పర్యవేక్షించమని చెప్పి చెప్పడం జరిగినట్టు. ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ప్రాణ నష్టం జరగకూడదు, 24 గంటల్లోనే అందరికీ కరెంట్ ఇవ్వాలి, సాధారణ స్థితికి ప్రజలు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసామన్నమాట. అంటే కొన్నిసార్లు ఇంకా పవర్ గురించి కొంచెం కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. చేస్తూ ఉన్నాం. పవర్ అయితే 98% పైన పూర్తిగా రిస్టోర్ చేసాం. ఎక్కడన్నా 1-2 సంఘటనలు స్తంభాలు ఊగిపోయి ఇప్పుడు ఏదైనా పడుతుంటే ఇమిడియేట్ చేయటం, అదేవిధంగా అగ్రికల్చర్ అయ్యి ఆక్వాకల్చర్ ముందు ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండటం కోసం ప్రజలకు పవర్ ఇచ్చేసాము, అయిపోయింది. ఇప్పుడు ఆక్వాకల్చర్, అగ్రికల్చర్ స్తంభాలు కానీ ఎక్కడికైనా పొలాల మీద ఉన్నాయి కానీ అవన్నీ పడిపోయినా దెబ్బతిన్నా వాటిని కూడా మొదలుపెట్టి చేస్తాము. ఎందుకంటే సిబ్బంది 48 గంటలు కంటిన్యూగా పనిచేశారు. అందుకని చెప్పి వాళ్ళకు కూడా కొంత గ్యాప్ ఇవ్వకుండా పనిచేసినా ఇబ్బంది అవుతుంది. అందుకని మొన్న పగలపూట మన రైతులు కూడా గ్యాప్ ఇచ్చాం. విజిబిలిటీ తక్కువ ఉంటుంది నైట్ టైం పనిచేయటంలో. మొన్న అర్జెంట్ కాబట్టి ఏదో ఒక జనరేటర్లు పెట్టుకొని అన్నీ చేసాం. ఇప్పుడు కొన్ని సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు పగలపూట పెట్టేసి పగలపూట 100% పని చేయించుకుంటా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేనే బాపట్ల వెళ్ళాను, చీరాలు వెళ్ళాము, మన పచ్చూరు వెళ్ళాము. పచ్చూరులో విపరీతంగా వర్షపు నీళ్లు సముద్రాన్ని తెరిపించేటట్టు నీళ్లు నిలబడ్డాయి అనమాట. అక్కడ రైతులు పరామర్శించి రైతులు కూడా ధైర్యం ఇచ్చాము.
తప్పకుండా అక్కడ కూడా ప్రభుత్వం అంచనాలు వేస్తుంది. రైతులకు ఎంతవరకు నష్టపోయింది, పొగాకు రైతులు ఇంట్లో ఉన్న పొగాకు, నిల్వ పెట్టిన పొగాకుని ఓవర్గా ఫ్లాష్ ప్లేట్స్ పైనుంచి మీకు పల్నాడు ప్రాంతంలో తుఫాన్ తీరం దాటిపోయిన తర్వాత రైతు 2 నుంచి 4 దాకా విపరీతంగా వర్షం పడింది. పైనుంచి గుళ్ళకమ్మ లాంటి గుళ్ళకమ్మ నిండిపోయింది, లేకపోతే ఈ నదులు వాగులన్నీ నిండిపోయి పచ్చూరు దగ్గరకు వచ్చేసరికి అక్కడ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటే నేను వెళ్ళి అన్నింటిని కూడా హైవే ఉంటుంటే హైవేని కూడా బ్రేక్ చేయించి నీళ్లు ఏమంటే బయటకు పెట్టే కార్యక్రమం కూడా చేయడం జరిగింది ప్రభుత్వం. ఆల్రెడీ పొద్దునే వాళ్ళందరికీ వాట్సాప్ల ద్వారా, అందరికీ సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ల ద్వారా, మీడియా ద్వారా ఇవాళ పొద్దున్నే వాళ్ళ ప్రాణాలను కూడా ఫలంగా పెట్టి రైతులను పగలనక కష్టపడి పనిచేసిన విద్యుత్ సిబ్బందికి మా సిఎస్ గారు ఉన్నారు, ఆయన పనిచేశారు, మన డిస్కమ్ల ఎండీలు ఉన్నారు, 3 ఎండీలు పనిచేశారు, డైరెక్టర్స్ పనిచేశారు, కింద ఎస్సీలు పనిచేశారు, ఈ డీఈలు పనిచేశారు, ఈఈలు పనిచేశారు, ఏడీలు, ఏఈలు, లైన్ మ్యాన్ల దగ్గర నుంచి కింద సబ్ ఇంజనీర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ప్రాణాలు ఫలంగా పెట్టి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ అంటే మా సొంత డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో బయటకు వచ్చి ప్రాణాలు ఫలంగా పెట్టి పనిచేసిన సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ ఇట్లాంటి విపత్తులు ఏదొచ్చినా సరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉండేదని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్నీ కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పుడైతే మాత్రం చాలా పెద్ద ఎత్తున పోలీసు దెబ్బతిన్నాయి. దాదాపు ఈ పోలీసు దెబ్బతిన్నా సరే ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికి కారణం ఏంటంటే మేము పోలీసు కూడా రెడీగా పెట్టుకున్నాం. దాదాపు 20,000 పోలీసు రెడీగా పెట్టాం. మా అంచనా ప్రకారం ఇప్పుడు నాకు వచ్చిన అంచనా ప్రకారం ఇంకో కొంత అటు ఇటుగా ఉండొచ్చు. 12,000 నుంచి 13,000 పోలీసు ఇప్పుడు దెబ్బతిన్నాయి, రీప్లేస్ చేశాము. దాదాపు కండక్టర్ దెబ్బతిన్న కండక్టర్ మొత్తం కూడా రీప్లేస్ చేశాము అన్నమాట. ఎందుకంటే సముద్ర ప్రాంతంలో విపరీతమైన గాలులు ఉన్నాయి కాబట్టి కండక్టర్ దిగిపోవటం, ట్రాన్స్ఫారాలు పేలిపోవటం, తగలబడిపోవటం, అదేవిధంగా పోలీసు ఇరిగిపోయి పడటం, దాదాపు 80 కిలోమీటర్ల గాలి ఉండటం వల్ల సముద్ర తీరంలో ఇవన్నీ జరిగినాయి. వాటినన్నిటి కూడా వేగవంతంగా మనం రీప్లేస్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. చంద్రబాబు సృష్టించిన విపత్తు అని జగన్ అని అంటారు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే అతనికి ఇచ్చిన 5 సంవత్సరాలని ప్రజలు ఎంతో నమ్మకంతో 5 సంవత్సరాలు అధికారం ఇస్తే సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. అసలు తుఫానుకి పరామర్శలకు వచ్చిన రోజు కార్పెట్ వేసుకొని కాళ్ళకి మట్టి కాకుండా కార్పెట్ వేసుకొని ఎప్పుడైతే పరామర్శకు వచ్చాడో ఆ రోజే అతనికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనందరం కూడా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ హెచ్చరిక రాగానే తుఫాను ఇంకా 27, 28, 29 డేట్లో తుఫాను ఎఫెక్ట్ ఉండొచ్చు, మన ప్రాంతాలకి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి 25, 26 తారీఖుల నుంచే రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న అధికారులను కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కేటర్ని కానీ, పౌరుల్ని కానీ అలర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తుఫాన్లు ఇదే కాదు, గతంలో చాలా తుఫాన్లు ఎదుర్కొన్న అనుభవం ఉంది. మనకి విశాఖపట్నంలో గతంలో వచ్చిన తుఫాన్ని దాదాపు 200 కిలోమీటర్లు, 180 నుంచి 200 కిలోమీటర్ల పైన ఉద్దు తుఫాను. ఆ టైంలో ఏ విధంగా అతను ఎదుర్కొన్నాడో ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంట్లో ఉండి కూర్చొని మీరెళ్ళండి అని ఆయన స్వయంగా ఆయనే దిగి విశాఖపట్నంలో వారం రోజుల పాటు ఉండి ఏ విధంగా ఎదుర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి చాలా పెద్ద ఎత్తున విజయవాడ నష్టం జరిగితే ఒక బస్సులో కూర్చొని కలెక్టర్ ఆఫీసులో బస్సు ఒకటి పెట్టుకొని అక్కడే కూర్చొని సామాన్య స్థితికి వచ్చిందాకా ఉండి ఏ విధంగా పనులు చేసిన సంగతిని మనందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి గారికి వేరే వాళ్ళ సలహాలు అవసరం లేదు. నువ్వు గతంలో నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు, ఇప్పుడు ప్రజలు మాకు అధికారం ఇచ్చినప్పుడు మా పనితీరు ఏందో అనేది ప్రజలకు బాగా తెలుసు అని చెప్పి కూడా తెలియజేస్తాం. జగన్ ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చిద్దా బయటకు వచ్చి ఏం చేద్దామా, ఏదో సింపతి పొందామా అనే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు ఏమన్నా ప్యాలెస్ నుంచి బయటికి రాలా, అధికారం లేనప్పుడు ఏమన్నా ప్రభుత్వం చేసే మంచి పనికి మెచ్చుకోకపోగా ఏదన్నా రియల్గా ఏదన్నా జరిగి ఉంటే ఇదిగో పలానా చాట ఇది ఉంది అని చెప్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది పనిచేయడానికి. ఏదో ఒక బండ్ వేయాలి, ప్రభుత్వానికి మేము నిందేయాలనే కార్యక్రమం తప్పక వేరే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు, జగన్మోహన్ పార్టీకి ఎప్పుడూ లేదు.